అయ్యరా నా బొట్టులు వాడి కదిరిగా నా ఎన్ని చెమ్మలతో బతకాలా శ్రీదేవి అలాగే బొట్టులు రాజు కదిరికి ఎన్ని చెమ్మలతో బతకాలు పట్టుకున్నాడు బంగారాల ముచ్చుని పేటేసింది పెరిమిడి పాదాలు కడుగుతున్నది అసలా నా పాదాలు కడిగి నీరా పై చల్లుకున్నది శ్రీదేవి ఏ కంట మరగలేదా ఏ సగ మరగలేదా పోలురాజు ఎతలో ఏడికేసినాడా చంద్రాజుమ కత్తి నా తొలగి పాపలారా శ్రీదేవికి ఏడికేసినాడు చంద్రాజుమ కత్తి తొలగి పాతలాడు మళ్ళా ఏడికేసినాడు చంద్రాజుమ కత్తి మన తొలగిపోతున్నది మూడో ఏడికేసిన చంద్రాజుమ కత్తి కూడా 3 ముక్కలు అవుతున్నాయి శ్రీదేవికి మెరలోని పుత్రస్మరణ అవుతున్నాయి అయినా ఈ రుద్రాజు పేరుడా శ్రీదేవికి నా నిద్ర పోయాడా నైనా నేనేమి ఏమి నీరా నా నిద్ర పోయి పోను రాజా నా తిరిగి అందరూ పొందాడా అయ్యాను నేనేమి లేదు నీరా మాయారు దేవుడా పోలురాజు అక్కడి నుండి కూడా మగరాత్రి ధర్మకొండ నుండి ఆలమందకు వచ్చారు అయినా నా ఆలమందలో పల్లికొండు ఆలమందలో పల్లికొండ అడుగుతున్నాడు మగరాత్రి ధర్మకొండకి వెళ్ళి వచ్చినాడు కష్టమాత్రకు మా కారణం ఏమిటో అడుగుతున్నాడు పల్లికొండ మామా మగరాత్రి ధర్మకొండలు వచ్చావు కష్టమా సుఖమా నువ్వు కారణాలు ఎప్పుడు ఆయన ఏ ప్యాకెట్లు పోతారు నాయనా నా వాటర్ ప్యాకెట్లు పంచుతున్నాడా ఎలాగలాగా మా యాదవారి దేవుడా అల్లుడా మరేమిటి కాదు నా భార్య నరికి పాపతో సుమ్మట్టుకు నాకు ఎలాగ నివాసన అవుతుంది ఒక్కసారి వర్తమానం చెప్పన్నాడు ఏమిటి మామా మా ఎత్తనరికి పాపతో సుమ్మట్టుకు నీకు నివాసన అవ్వాలా అలా అయితే ఈ 2 ఆస్తులు ఎత్తమట్టుకు మా అత్తగారికి మట్టుకు నమస్కారం చేయన్నాడు అలాగైనట్టుకైతే మా ఎత్తనరికి పాపదోసం నీకు నివాసన అవుతాయా మీరెందు ఆత్మని వచ్చినాయినా మా ఎత్తగారికి మట్టుకు నమస్కారం చేస్తే మా ఎత్తగారు నరికి పాపతో సుమట్టుకు నీకు నివాసన అవుతుంది అన్నాడు అలాగేనా నగినా నా కాలు నచ్చరాదురా కోటి కొల్లవల్ల కోటి కొల్లమంద బేటి వల్లబల 9 కోడి వస్తాదులు పలువులు బాలరాజులు పట్టాలు కొత్తవు నీ కాల బలమున్నాయి కదా నా సంసారం శూన్యమైపోయే ఒప్పుకుంటాను నేను కట్టుకున్న భార్యగా నమస్కారం చేయనున్నా శ్రీరామ మాయారు దేవుడా నేనేమి లేదు నేనారా శ్రీదేవి అలాగే మట్టుకు నా సంసారం శూన్యమైపోయే ఒప్పుకుంటాను నేను కట్టుకున్న భార్యకైతే మట్టుకు నేను నమస్కారం చేయనన్నాడు పోలరాజు ఎందుకంటే రజనా అలాగే కూడా ఆ తల్లిలోని మట్టుకు పోలరాజే తన భార్యకి దండం పెట్టాడు ఈ కలియుగంలో మనం పెడితే తప్ప అని జనాలు అంటారు నా వల్ల కాదు సంసారం శూన్యమైపోయినా ఒప్పుకుంటాను నేను కట్టుకున్న భార్యకైతే మట్టుకు నేను నమస్కారం చేయనన్నాడు
పోలరాజు అలాగనంటే మామా మా అత్తగారికి మామా